నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ చాప్టర్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ డిఆర్డీఏలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ను ఇనాగ్రేట్ చేసిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మన దేశం స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ప్రాజెక్ట్ కుషాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్వాపర యుగంలో గోవర్ధనగిరి బ్రజభూమిని కాపాడినట్లే గతేడాది జరిగిన ఆపరేషన్ సింధు టైంలో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన ఆకాశానికి ఒక రక్షణ చిత్రంలా నిలిచిందని ఆయన కొనియాడారు. రష్యాకు చెందిన S-400 కరెక్ట్ కౌంటర్ అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ కుషా పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. భారతదేశ సరిహద్దుల్లో మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా మన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో డిఆర్డీఓ ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది. అదే ప్రాజెక్టు కుషా. హైదరాబాద్ వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రాజెక్ట్ ను ఇండియా మోస్ట్ పవర్ఫుల్ సెక్యూరిటీ అసెట్ గా అభివర్ణించారు. భారతదేశ భద్రతలో ప్రాజెక్ట్ కుషా ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది అని ఆయన ప్రెడిక్ట్ చేశారు. గతేడాది పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మొక్కోణపు దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మిలిటరీ క్యాంపెయిన్ టైంలో ఈ వరల్డ్ క్లాస్ ఇండిజినియస్ సిస్టమ్ తన పవర్ ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుందని, దీనికి ఎలాంటి అదనపు సాక్ష్యాలు అవసరం లేదని రాజ్నాథ్ సింగ్ గర్వంగా ప్రకటించారు. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ కుషా? సింపుల్ గా చెప్పాలంటే శత్రువుల నుండి వచ్చే ఎలాంటి వైమానిక దాడులనైనా గాల్లోనే గుర్తించి వేటాడి సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేసే ఒక భారీ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్. చాలా మంది దీనిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తో కంపేర్ చేస్తున్నారు, కానీ ఆ కంపారిజన్ అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐరన్ డోమ్ అనేది కేవలం షార్ట్ రేంజ్ రాకెట్లు, ఆర్టిలరీ షెల్స్ లాంటి చిన్న లోకల్ థ్రెట్స్ ను ఆపడానికి డిజైన్ చేయబడింది. కానీ మన ప్రాజెక్ట్ కుషా మాత్రం శత్రువుల 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్, భారీ డ్రోన్లు, క్రూజ్ మిసైల్స్, బాలిస్టిక్ వెపన్స్, చివరకు హైపర్సోనిక్ థ్రెట్స్ ను కూడా సమర్థవంతంగా కూల్చేయగల ఒక మెగా స్ట్రాటజిక్ సిస్టమ్. దీని రేంజ్ ఏకంగా 350 నుండి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కంటే అమెరికా ప్యాట్రియాట్ సిస్టమ్ లేదా రష్యా S-400 కి అచ్చుగుద్దినట్లు సరిపోలుతుంది. ఈ సిస్టమ్ లోపల మల్టీలేయర్ డిఫెన్స్ కోసం 3 రకాల ఇంటర్సెప్టర్ మిసైళ్లను వాడుతున్నారు. ఇవి 150 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, ఇంకా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ను ఖచ్చితత్వంతో హిట్ చేయగలవు. ఈ ప్రాజెక్ట్ కుషా ఏదో రిమోట్ ఏరియాలో పెట్టి ఒక నార్మల్ మిసైల్ లాంచర్ కాదు. ఇది కంప్లీట్ గా నెట్వర్క్ చేయబడిన ఒక హైటెక్ సిస్టమ్. మొదట అత్యంత శక్తివంతమైన రాడర్లు ఆకాశాన్ని కంటిన్యూగా స్కాన్ చేస్తాయి. ఏదైనా శత్రు విమానం లేదా మిసైల్ కనిపిస్తే వెంటనే కమాండ్ సెంటర్ కు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అక్కడ సాఫ్ట్వేర్ క్షణాల్లో డేటాను ప్రాసెస్ చేసి ఏ మిసైల్ ఫైర్ చేయాలో డిసైడ్ చేస్తుంది. ఆ వెంటనే ఇంటర్సెప్టర్ మిసైల్ గాల్లోకి లేచి శత్రువుని నాశనం చేస్తుంది. ఇదంతా జస్ట్ సెకండ్ల వ్యవధిలో జరిగిపోతుంది. మధ్యలో కనీసం చాయ్ బ్రేక్ తీసుకునే టైం కూడా ఉండదు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ తో ఇది కనెక్ట్ అవ్వడం వల్ల ఆల్రెడీ మన దగ్గరున్న ఆకాష్, MR-SAM, S-400 సిస్టమ్స్ తో కలిసి ఇదొక టీమ్ లా వర్క్ చేస్తుంది. భారతదేశం ఆల్రెడీ రష్యా నుండి S-400 కొనుగోలు చేసినప్పటికీ సొంతంగా ప్రాజెక్ట్ కుషాను డెవలప్ చేయడం వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదే కంప్లీట్ కంట్రోల్. విదేశాల నుండి వెపన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే యుద్ధం లాంటి క్రైసిస్ టైంలో స్పేర్ పార్ట్స్ కోసం, వాళ్ళ అప్రూవల్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సప్లై చైన్ రిస్క్స్ ఉంటాయి. కానీ ప్రాజెక్ట్ కుషా పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ రాడర్ మాడ్యూల్స్, స్పీకర్ టెక్నాలజీ, హై అండ్ చీప్ ప్రాప్లెంట్స్ తో తయారవుతుంది. దీనివల్ల లాంగ్ రన్ వార్స్ జరిగినా కూడా ఎవరి సాయం లేకుండా మనమే రిపేర్ అండ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. డిఆర్డీఓ ల్యాబ్స్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, స్టార్టప్స్, MSMEలు అన్నీ కలిసి ఈ కొలాబరేటెడ్ మోడ్ లో వర్క్ చేస్తున్నాయని రక్షణ మంత్రి తెలిపారు. 2028 నుండి 2030 నాటికి ప్రాజెక్టు కుషా ఇండియన్ మిలిటరీలో అఫీషియల్ గా డిప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లోబల్ వైడ్ గా ఎక్కడ చూసినా యుద్ధాలు, అస్థిరత కనిపిస్తున్న ఈ తరుణంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడానికి, భారత ఆకాశానికి తిరుగులేని రక్షణ కవచాన్ని ఇవ్వడానికి ప్రాజెక్టు కుషా సర్వసన్నద్ధమవుతుంది.